అన్నా అన్నా అన్న పులిరా. ఏమైరా నువ్వు ఒక కుక్కని కొట్టినట్టు కొట్టావన్నా. అచ్చా మరి నేనెందుకు పడిపోయినరా? నాకు ఈ దెబ్బలేందిరా? అబ్బా అరే మళ్ళీ కథలు పడుతుర్రారా? కులు కుతుబ్షాల నుంచి ఇప్పుడు దాకా మా కాందాన్ మీద చెయ్యేసోళ్ళు లేడరా. ఎవడరా వాడు? మనిషిని వాడని ఇట్లా కొడతారా? బర్రెని కొట్టినట్టు కొట్టిండేందిరా? అబ్బా నాయనా శరత్తు విద్య మాట్లాడవేమ్రా? వాడు నన్ను కుక్కని కొట్టాడు కొడితే అసలే మా బాబు మస్తు పరిశీలన ఉండదు, నీకు తెలుసు కదా. అబ్బా అంతా ఈడ రాసినట్టు జరుగుతుందిరా. కౌంటరారా? నాకు సంబంధించిన ఒక మ్యాటర్లో వాడు చాలా ఇంపార్టెంట్. పైగా సిటీలో పలుకుబడి ఉన్నాడు. అచ్చా సిటీలో మాకన్నా పెద్ద తోపా? తోప్కి బాప్. ఈ ఎలక్షన్లో మనకి సాధిస్తాడారా? హాత్ కూడా ఇస్తాడు. లేపుడు రాబాయ్ అన్న కుక్కని కొట్టాడు కొడుతుంటే ఎవడు పట్టించుకోలేదేమ్రా? కావాలని కొట్టించలేదు కదా. అరే నువ్వే కొట్టినవరా? ఏ పక్క ఊడు రాబాయ్, పర్సనల్గా మాట్లాడాలి. అరే శరత్గా నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ చేసిండ్రా. నువ్వు చెప్పినవన్నీ నేను అంతా కాంప్రమైజ్ అవుతలేను. వాడు మనకి ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడని కాంప్రమైజ్ అవుతున్నా. ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడు కదా. చేస్తాడు రా. సరే ఉంటా. సరేరా. అబ్బా ఉంటా కాదురా, నేను పోతారా భయ్. అబ్బా అసలే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడురా. స్పెట్స్ పెట్టరా భయ్. అరే జనాలకి జర మస్తు కనబడాలరా, గట్లయితేనే ఓట్లేస్తారా. అరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా? అరే బంటుగా 10 ఇంచ్ కన్యా రెడ్డి గారు ఎస్కేప్ రా. అడుగులే పిడుగులై అన్వేషణే సాగని, చూపులే అస్త్రమై ఈ వేట కొనసాగని, అడవి దారినే ఆరాధిస్తూ పడిన గుర్తులే బాటగా చేస్తూ, తలపడు చెరవిడు కలబడు దయవిడు, అడుగిడు త్వరపడు పరుగిడు చొరబడు. వేట వేట ఇది వేట వేట, కసితో నడిపే పగ తీర్చే బాట. వేట వేట ఇది వేట వేట, కసితో నడిపే పగ తీర్చే బాట. చోటు సంధించిన వాడికి పోటు, సిగొలిపిన కసితో చూడు చూపుల చరణే విడిపోడు. అష్టదిక్కులే చుట్టుముట్టగా దుష్ట శక్తికై ఒక్కటవ్వగా, ఏ చోట నీ దాగుతాడులే ఎవడో ఒకడికి చిక్కుతాడులే. వేట వేట ఇది వేట వేట, కసితో నడిపే పగ తీర్చే బాట. వేట వేట ఇది వేట వేట, కసితో నడిపే పగ తీర్చే బాట.
ఎంతసేపురా అసలు వేటు కదా అంతు తేల్చరా వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట नमस्ते साहब। क्या रे हाँ साहब। బావ నయ్యే नये అక్కడే नये కిదర్ जा रहा रे सब लोग बाहर गए साहब। ఎప్పుడు ఇంటికి వస్తుంటాడు బావ नको साहब। ఎప్పుడు ఇంటికి ఉంటాడు अरे ये काम कर ये गेट बंद कर दे हाँ गेट साहब। बंद कर कोई आए तो नहीं बोला अब नहीं सोना मालूम है साहब। मालूम है हाँ, मैं क्या ठीक है करूं? साहब। जी बाबा डन रा। తీసుకోరా. అరే బంటుగా కన్యారెడ్డి గారి విషయంలో ఏదో ఒక ఫైనల్ డిసిజన్ తీసుకోవడం మంచిదిరా, లేదంటే ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది. నేను అదే ఆలోచిస్తున్నాను రా. నాకు డౌట్ రా, ఈ సిటీలో కన్యారెడ్డి గారి మీద కేసులు లేని పోలీస్ స్టేషన్ అంటూ లేదు. వీడేమో బయట విచ్చలవిడిగా బలాదూరుగా తిరుగుతుంటాడు. ఇందుకే కారణం ఏమై ఉంటది? పనికిరాని వ్యవస్థరా, నీచ రాజకీయ. ఏయ్ బంటు, ఏంటి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా? అంతా తెలిసే మాట్లాడుతున్నాం. ఏంటో అది. మా ఫ్రెండ్ శరత్ గడి చెల్లెల మర్డర్ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి మనల్ని హెల్ప్ అడిగినప్పుడు నువ్వేం చేసావు? ఆ విషయం గురించి మాట్లాడుతున్నా. తప్పులు తెలియకుండా తలదూర్చడని ఆనాడే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను కదరా. అది సర్లే కానీ సీఎం పేచీలో పెండింగ్లో ఉన్న మన పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఆ బొమ్మారెడ్డితో ఏదో అవసరం ఉందని చెప్పి మందు మాటలతో పార్టీ ఇచ్చావంటగా. మనీ నింపిన సూట్ కేసుతో కార్ దాకా వెళ్ళి సాగనంపావంటగా. ఏయ్, నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది. నా వెనకేదో ఎవ్వారాలు గుడుబు ఠాణీలు నడుపుతున్నట్టు నువ్వు. అనుమానం ఏముంది? ఖచ్చితంగా నడుపుతాను కూడా. మేం పెద్దవాళ్ళంరా. తప్పు చేసినా ఒప్పు చేసినా అదో పద్ధతిరా. మరి మేము చిన్నోళ్ళమే, తప్పులు చేయం, అన్ని ఒప్పులే చేస్తాం. ఒరేయ్ ఒరేయ్, నేను నీ తండ్రినిరా. ఇప్పుడు కాదన్నవాడు ఎవడు? ఛీదీరమ్మా, ఈ ఇంట్లో నా బతుకు వీధికొక్కటే హీనమైపోయింది. అబ్బా అబ్బా అబ్బా. కన్నిక బాగున్నావా? నా కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలనరా. కనపడిన వాడిని కనపడిన దగ్గర, దొరికిన వాడిని దొరికిన దగ్గర ముక్కల ముక్కల కింద నరికి చంపుతా నా కొడుకుల్ని.